అంతేకాకుండా నాలుగో విషయాన్ని గమనిస్తున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం బలంగా స్థిరంగా ఉండలేకపోవడానికి నాలుగవ కారణం ఉపవాస ప్రార్థన చేయలేకపోవటం. ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలోను మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఉపవాసం ఉండినప్పుడు ప్రభు మనల్ని ఎందుకు చూడడు? నిజమే కదా, మన ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా గమనిస్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, యోనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నువ్వెంతైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో ఆ ఉపవాస ప్రార్థనలో నువ్వు శక్తిని పొందుకుంటావు. అంతేకాకుండా నీ ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి పొందుతుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఐదవ విషయాన్ని మీరు గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు లేకపోవటం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు ప్రయాసపడాలి అని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 126, 27, 25, 24 ఈ కీర్తన భాగాల్లో మనం చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. మన జీవితంలో దేవుని యొక్క భయం కలిగి భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూతలు మనల్ని కాపాడుతాయి. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. అపాయము రాకుండా, శోధన రాకుండా, ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా నువ్వు కాపాడబడాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నేర్చుకోవలసినటువంటి ప్రత్యేకమైన స్థితి నీ ఉపవాస ప్రార్థన జీవితం. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి జీవితం. అంతేకాకుండా నీ జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే నీవు చేయవలసినటువంటి మరొక పని ఏంటో తెలుసా? ఆత్మల పట్ల భారం, ఆత్మల యొక్క రక్షణ కొరకైనటువంటి భారం. యేసు ప్రభుల వారు ఆజ్ఞ ఇచ్చాడు కదా, మన జీవితంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటో మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు చదివితే మనం చేయవలసినటువంటి పనిని మనకు నేర్పించాడు. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, అనేకులను రక్షించండి, అనేకులను దేవుని యొద్దకు తీసుకురండి అనేటువంటి మాటలను మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడమే కాకుండా ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారము బాధ్యతను కూడా నీవు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏందో తెలుసండి, నీ ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడానికి, బలహీనంగా ఉండటానికి కారణం ఏందో తెలుసా? గర్వం. అన్నీ నాకే వచ్చు, అన్నీ నేను చేయగలను, అన్నీ నాకు తెలుసు. నో, ఇది సరి అయినటువంటి విధానం కాదు. కనుక నీ ఆత్మీయ జీవితంలో గర్వపు ఆలోచనలు, గర్వపు తలంపులు, గర్వపు మనస్సు, గర్వపు ఉద్దేశం, గర్వపు ఆలోచనలను నువ్వు తీసి ప్రక్కన పారేసి ఆ తర్వాత నీవు ఇతరులు విమర్శిస్తున్నటువంటి వాటిని నీవు అస్సలు ఏమాత్రము కూడా నీవు గుర్తించకూడదు. విమర్శించేటువంటి వాటిని ప్రక్కన పెట్టేసి దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ జీవితంలో ఆత్మీయంగా నీవు అభివృద్ధి పొందుతావు. ఆ తర్వాత దేవుని కార్యాలు చూస్తావు. ఇలాంటి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక.